వీళ్ళకు ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ డెవలప్మెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంటే ఈ కేసులు వీళ్ళు పైకి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కంటెస్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు కేసు విచారణ జరగట్లేదు కాబట్టి వీళ్ళ కృష్ణ మన సీతారామాంజనేయులు గారు విశాల్ గున్ని కాంతిలాల్ రాణా దాన్ని కంటెస్ట్ చేసి మీరు అన్న దాంట్లో ఇప్పుడు ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉండి నిజంగా ఇదేదో నిజంగా జరిగింది అని అంటే ఇక్కడ ఈ కోర్టులో ఈ ఫర్దర్ ప్రొసీడింగ్ ఆపేయమన్నప్పుడు ప్రభుత్వం పైకోర్టుకి వెళ్తుందిగా. కామన్గా ఇప్పుడు అన్ని కేసులు వెళ్తుంది కదా, మరి ఎందుకు ఇప్పుడు వరకు వెళ్ళి దీని మీద చేయలేదు అంటే ఇది క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కక్ష సాధింపులో భాగంగా కొంతమంది అధికారుల్ని టార్గెట్ చేసి వెళ్ళినటువంటిది అనేది క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పటికైనా మరి మీరు ఏం చెప్పింది ప్రభుత్వం చెప్పడం మరి మాకు జత్వానీ ఇంపార్టెంట్, జత్వానీ తరపున మేము ఎంత దూరం అయినా వెళ్ళదలుచుకున్నాం, సో సిఐడిఏ లో మళ్ళీ ప్రలోభ పెట్టి ఇంకో ఛార్జ్ షీట్ అయిపోతాం లేకపోతే అని ఏమైనా చెప్పదలుచుకున్నారో చెప్పాలి. ఇందాక టీడీపీ అను వీళ్ళంటారు మేము అధికారంలో ఉన్నా కూడా ఇంత నిష్పక్షపాతంగా ఈ కేసును మేము విచారణ చేస్తున్నాం. ఏంది మీరు చేసిన నిష్పక్షపాత విచారణ? మీ నిష్పక్షపాత విచారణ సాయికృష్ణ విచారణ రోజు చూస్తానే ఉన్నాం. బూడిది కూడా దొరకట్లేదని డిసైడ్ అయిపోయింది వాళ్ళ తల్లి, ఇక రాదు ఈ ప్రభుత్వంలో బూడిది కూడా అని ఆల్రెడీ నిన్న కర్మ కూడా చేశారు. భలే నిష్పక్షపాతంగా జరుగుతుంది. మన కేసుల గురించి మనం చెబితే ఎట్టానే ఉంటాయి ఈ కేసులు సమంతే. సో మీరు కక్షపూరితంగా వెళ్ళారనేది క్లియర్, ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. రెండు, ఇప్పుడు ఏదైతే ఈ రోజు ఎందుకు ఈ ఛార్జ్ షీట్ వచ్చింది, ఈ రోజు జత్వాని మీద ఎందుకు వేశారు, ఏంటి దీనికి ఉన్నటువంటి లింక్? మొన్న సజ్జన్ జిందాల్ వచ్చి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిణామాలా, లేదంటే ముందే సజ్జన్ జిందాల్ లేదంటే ఈ విధంగా చెప్పారా? మరి ఏంటి మీరు చెప్పాలి కదా. మాకు సజ్జన్ జిందాల్కి లింక్ పెట్టి సజ్జన్ జిందాల్ చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారికి చెప్పారని, సజ్జల గారు కింద అధికారులకు చెప్పాడని వార్తలు రాసి రోజు మనం టీవీలో మాట్లాడి మరి ఇప్పుడు సజ్జన్ జిందాలే చెప్పాడని మళ్ళీ ఉల్టా జత్వాని మీదకి వెళ్ళారా ఏందనేది మళ్ళీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే మా మీద ఆరోపించారంటే మేము కూడా వాళ్ళ మీద ఆరోపిస్తాం కదా. వాళ్ళ జగన్ గారు జత్వాని కేసులో జిందాల్ ఒత్తిడి చేశాడు ఈ ప్రభుత్వాన్ని అంటారా మీరు? మరి మేము ఒత్తిడి చేసాం, జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒత్తిడి చేస్తే సజ్జన్ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సార్ అట్లన్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకని చెప్పాలి? చేయగలేని తప్పు వాళ్ళు చేస్తే ఎలా వచ్చింది అది చెప్పండి. మీరు చేశారు అందుకని మేము కూడా ఉల్టా చేసామని చెప్పదలుచుకున్నారా? నేను అంటున్నా మేమేం చేయలేదు దానికి సంబంధించి. మాకు సజ్జన్ జిందాల్ చెప్పారో ఇంకోటి చెప్పారో దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు అంటున్నాను, ఈ కేసుకు సంబంధించిన ఇష్యూ జగ్గయ్యపేటలో వచ్చింది 29 జనవరి 2024 ఈ మీద నమోదైంది. చెమ్మటే 3 రోజుల తర్వాత ఫిబ్రవరిలో. సో దీనికి ముంబైకి లింకే ఉంటది. ముంబైలో ఆ కేసు సమయంలోనే ఇది జరిగిందని చెప్పి ఇలా ఆరోపణ చేస్తున్నప్పుడు మరి ఈ లాయర్ ఉంటాడు కదా, జత్వాని లాయర్ ఉంటారు, సో వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ మరి ముంబైలో కోర్టులో ఇదిగోండి పలానా కేసులో ఏమైనా పలానా అక్కడ ఉన్నారండి, మరి దాని మీద మళ్ళీ దీని ఇక్కడ విచారణకు తీసుకురావచ్చు కదా, దానికి కూడా వెసులుబాటు ఉంటుంది కదా. కోర్టు చెప్పింది కదా జైల్లో ఉన్నా కూడా ఇక్కడ విచారణకు రావడానికి వెసులుబాటు ఉంటుంది కదా, అక్కడ కోర్టు ఇస్తే మళ్ళీ మరి ఇన్ని ఎందుకు చేయాల? సో ఇవన్నీ క్లియర్ గా ఈ ప్రభుత్వం ఏదైతే కావాలని కక్షపూరితంగా వెళ్ళిందనేది క్లియర్, మా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది అనేది క్లియర్ గా అక్కడ కనపడతా ఉంది. సో దాన్ని వీళ్ళు ఎంత మసిపూసి మారేడుకాయ చేసిన వాళ్ళ కాదు రేపు తెలియదా? వీళ్ళు మా మీద చేసిన అన్న ఆరోపణలన్నీ ఒక్కొక్కటి ఈ రోజు పటాపంచలు అయిపోవట్లేదు. బుడమేరకు వరదొత్తి ఏం చెప్పారండి, మీరు కూడా డిబేట్ పెట్టారుగా, బోటు కూల్ చేసి వీళ్ళు చెప్పిన ఆరోపణలే కదా, బోటు అడ్డం పెట్టి దానికి బులుగు రంగు ఉంది వైసీపీ రంగు, సో బోటు నాడు అడ్డం పెట్టి ప్రకాశం మీద కూల్ చేస్తున్నా అన్నారు. వరద పోయి కూడా 2 ఏళ్ళు అయింది, ఆల్మోస్ట్ 2 ఏళ్ళు సంవత్సరం అయినట్టుంది. మరి ఇప్పుడు బోటు పోయింది, వరద పోయింది, మీ ఆరోపణ పోయింది. ఇట్లాంటివన్నీ మదనపల్లి ఫైల్స్ తగలబెట్టారు అన్నారు. సో ఈ రాష్ట్రంలో 1-2 ఆరోపణలు, ఆడాడో బాన్సంచే తారైతే అక్కడ ఏదో వైసీపీది పోస్టర్ కనపడింది, లేదంటే ఆ పాంప్లెట్ ఉంది, సో దాని వెనకాల కుట్రన్నారు. ఇటు 1-2 మీ ప్రభుత్వం ఊరక గుడ్డగాల్చి మహానేయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసలు అంశాలన్నింటినీ డైవర్ట్ చేయాలి. ఈ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ వదిలేసి 6 నెలలు నడిపారండి జత్వాని స్టోరీ. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయితే 6 నెలలు జత్వాని లాంటి ఒక చాలా గొప్ప మహిళ మీద డిబేట్లు పెట్టారు. మనం పెట్టి అసలు ఆమెకు అన్యాయం జరిగిపోయింది, ఆమె తరపున మనం పోరాడతామని ఒక 3-4 యాంకర్లు అయితే అసలు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి తెల్లారులు డిబేట్లు కుదరవు కాబట్టి తెల్లారులు పెట్టలా, లేదంటే మధ్యరాత్రి 2-3 కూడా మిడ్ నైట్ మసాలా లాగా డిబేట్లు పెట్టి పిలిచేవాళ్ళు. ప్యానల్లో అందరిని పిలిచి ఏంది అసలు ఈ వ్యవహారం ఏంటి, జత్వానికి మన అందరం పోరాడదామా లేదా, జత్వాని కోసం ఆమరణ నిరాహార దీక్ష చేద్దామా లేదా, ఇవి కూడా పెట్టేవాళ్ళు. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తా చెప్పని అడుగుతా ఉన్నా. సరే, మన తెలుగుదేశం నాయకులు సార్ మొహసిన్ అహ్మద్ గారు, ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే ఆ కేసు వ్యవహారంలో మీరు ముందుకు పోమాకండి, మేము చెప్పేదాకా అని కోర్టు చెప్పింది కదా, అలాంటప్పుడు ఆ సస్పెన్షన్లు ఎందుకు ఎత్తేయాలి కదా అంటున్నారు. జనరల్గా ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం కంటెస్ట్ చేస్తుంది దాన్ని. హైకోర్టులో ఒకవేళ లోవర్ కోర్టు ఇచ్చింది అనుకోండి, హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు ఇస్తే ఎపెక్స్ కోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఎందుకు వెళ్ళలేదు ఒకటి వీళ్ళ ప్రశ్న.
ఆ నిజమే కదా, దర్యాప్తు జరిగినప్పుడు ఆ సస్పెన్షన్ మేము తాత్కాలికంగా ఎత్తివేస్తున్నాం అలాంటి, అంటే ఆ ప్రోటోకాల్స్ ప్రావిజన్స్ ఏంటో నాకు నాలెడ్జ్ లేదు, మీకు ఎక్కువ మీకు అవగాహన ఉంటుంది, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. ఏమంటారు ఇది? ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఆల్రెడీ కోర్టు దీంట్లో ముందుకెళ్ళొద్దు అంటే అన్ని విషయాల్లో ముందుకెళ్ళొద్దు అనుండినే దీని గురించి ఏ యాక్షన్ తీసుకోలేదు, పైకి వెళ్ళలేదు. వాళ్ళు ఎవరైతే ఆ ముగ్గురు ఉన్నారో ఆఫీసర్స్, వాళ్ళు పై కోర్టుకి వెళ్ళి లేకపోతే అదే